కీర్తనలు 123వ కీర్తన చదువుకుందాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందంతయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకు అధికముగా వచ్చి ఉన్నది. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. కీర్తనాకారుడు పాడినటువంటి పాట. ఆకాశము అందున ఆసీనుడా, నీ తట్టు మా కన్నులను ఎత్తుచున్నాము. దేవుని తట్టు కన్నులెత్తుచా, దేవుని మీద ఆధారపడుట అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. కొన్ని సిచ్యువేషన్స్ కూడా వెళుతూ ఉండినప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్నటువంటి మాట, దావీదు మన కన్నుల ముందు చక్కని ఉదాహరణ. దావీదు తిరస్కారమునకు గురైనప్పుడు, దావీదు అవమానమునకు గురైనప్పుడు, దావీదు నిర్నిమిత్తముగా వేటాడబడుతున్నప్పుడు దావీదు యుద్ధము చేయలేదు. తన తోటి వారు దావీదుకు వ్యతిరేకముగా లేచినప్పుడు దావీదు యుద్ధము చేయలేదు. సౌలుతో దావీదు యుద్ధము చేయవచ్చును. సౌలుతో దావీదు యుద్ధము చేస్తే సౌలు గెలుస్తాడా, దావీదు గెలుస్తాడా? దావీదు అబ్షాలోము తరుముచున్నప్పుడు అబ్షాలోముతో యుద్ధము చేయలేదు. నేను ప్రేమించిన నా అబ్షాలోమా అని అన్నాడే కానీ అబ్షాలోముతో యుద్ధము చేయలేదు. దేవుని తాటు చూచినాడు, దేవుని మీద ఆధారపడినాడు, మనుషులతో యుద్ధము చేయలేదు. మనము పోరాడునది శరీరులతో కాదు, ఆకాశమందున్నటువంటి శక్తులతో పోరాడుచున్నాము అని జ్ఞాపకం చేసుకొని, ఏ మనుష్యునితోనూ పోరాడక చీకటి శక్తులతో పోరాడుచు, దేవుని మీద ఆధారపడుచు, దేవుని తట్టు చూచేటటువంటి కన్నులు కలిగి ఉన్నట్లయితే అది శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క బిడ్డలకును, దేవుని యొక్క హృదయానుసారులకును తగినటువంటిది. యుద్ధము చేయవలసినది అపవాదితో, కృప కొరకు ఎదురు చూడవలసినది దేవుని దగ్గర. మనుష్యుల మీద యుద్ధము చేయలేదు. దావీదు he learned that principle. దావీదు ఏ పాపము చేయలేదు, దావీదు ఏ నేరము చేయలేదు, దావీదు ఏ యొక్క అపరాధము చేయలేదు. నిర్నిమిత్తముగా, నిర్హేతముగా వేదన, శోధన, అపాయము, యుద్ధము, మరణము, తిరస్కారము అనుభవించినాడు. కానీ మనుష్యుల మీద
యుద్ధము చేయలేదు. దావీదు ఎన్నడూ కూడా తన వ్యక్తిగత విషయములో, తన వ్యక్తిగత పోరాటములో మనుష్యుల మీద యుద్ధము చేయలేదు. కానీ జీవము కలిగినటువంటి దేవునిని అంటూ ఉండినప్పుడు, జీవము కలిగిన దేవుణ్ణి తిరస్కరించుచున్నప్పుడు, సున్నతి లేని ఈ ఫిలిప్తీయుడు జీవము కలిగిన దేవునిని తిరస్కరించుటకు ఏ పాటివాడు అని రోషము కలిగిన వాడ వెళ్ళినాడు. కానీ తన వ్యక్తిగత విషయములో ఏ మాత్రము కూడా మనుషులతో యుద్ధము చేయటకు తాను ప్రయత్నించలేదు. కానీ దేవుని తట్టు చూచు, దేవుని మీద ఆధారపడుచు, దేవుని కృప వేడుకొనుచు అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధము చేసినాడు. మనము పోరాడునది శరీరులతో కాదు, అంధకార సంబంధమగు చీకటి శక్తులతో. ఫస్ట్ థింగ్, మనకి ఏ లోపము, పాపము, అపరాధము మనలో లేనప్పుడు దేవుని మీద ఆధారపడుట, దేవుని కృప కొరకు ఆధారపడుట, దేవుని హస్తము ఎప్పుడు దేవుని బలిష్టమైన హస్తము మీద నుండి తీయబడుతుందా, ఎప్పుడు దేవుని కటాక్షము కలుగుతుందా, ఎప్పుడు దేవుని కృప అనుగ్రహింపబడుతుందా, ఎప్పుడు మరలా తల పైకెత్తుతాడా, ఎప్పుడు కార్యములను జరిగిస్తాడా అని దాసుల కన్నులు తన యజమానురాలు తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు తట్టును చూచున్నట్లు దేవుడైన యెహోవా మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు ఆయన తట్టు చూచును. యెహోవా మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు ఆయన తట్టే చూచును. యెహోవా మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు ఇటు అటు మనుషుల మీదకు, పరిస్థితుల మీదకు, ఏది మీదకు కాదు, కానీ యెహోవా మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు ఆయన తట్టే చూచును. ఆయనే మాకు నిరీక్షణ, ఆయనే మమ్మల్ని కరుణించేవాడు, ఆయనే అని ఆయన తట్టు చూచు విధానము. మరి దావీదు ఏ పాపము చేయలేదు కాబట్టి అది మనం అనవచ్చును. మరి పాపము చేసినప్పుడు, పాపము చేసి, దుష్కార్యము చేసి, మూర్ఖముగా ప్రవర్తించి, దుష్టుని చేతుల్లోనికి వెళ్ళిపోయి అపరాధము చేసి, చేసిన దానిని బట్టి పరిస్థితులను, సమస్యలను, కన్నీటిని, వేదనను ఎదుర్కొంటున్నప్పుడు మరేమి చేయాలి అనంటే, మీకా 7వ అధ్యాయము 7వ వచనం నుండి, ఆయనను పాపము చేసినను, మన యొక్క దుర్నీతిని బట్టియే, మన యొక్క అవిధేయతను బట్టియే, మన యొక్క అపవిత్రతను బట్టియే, మన యొక్క బుద్ధిహీనతను బట్టియే ప్రతి పరిస్థితులు వచ్చుచున్నప్పటికీ ఆయనను యెహోవా కొరకు ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుడి కొరకు నేను కనిపెట్టుదును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. శత్రువుతో ఏమంటున్నాడు? నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను మరలా వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను, నా శత్రువు దానిని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనే నాతో అనినది అవమానమునందును, అది నా కండ్లకు అగపడును, అప్పుడు అది వీధిలో నుండి బురద వలె త్రొక్కబడును. ఇది నిరీక్షణ.
క్రీస్తులో ఉన్న నిరీక్షణ. పాత నిబంధన గ్రంథములో మనకి ఏముంటాయి అని అంటే ఆశ్రయపురములు ఉంటాయి. ఆశ్రయపురములు ఇజ్రాయేలీయులకు కొన్ని ప్రాంతాలను స్వాస్థ్యముగా విభజించుచూ ఉండినప్పుడు మధ్య మధ్యలో ఆశ్రయపురములను ఏర్పరుస్తారు. ఆశ్రయపురము ఏర్పరిచినప్పుడు ఎవరైనా పాపము చేసినప్పుడు, వారి మరణకరమైనటువంటి పాపము చేసినప్పుడు వారిని హతమార్చడానికి ఎవరైనా వారిని ఇది చేసినప్పుడు వారు కృప కొరకు ఆశ్రయపురమునకు పరిగెత్తారు. ఆశ్రయపురమునకు వెళ్ళిన తరువాత ఎవరు వారిని ఏమి అనడానికి వీలు లేదు. దేవుడు ఎందుకు ఆ ప్రొవిజన్ పెట్టాడు అని అంటే, ఒకవేళ బయటికి కనపడేది లోపల వేరై ఉండొచ్చు. తొందరపడి ఒక నిరపరాధిని శిక్షించకుండగా ఉండు నిమిత్తము ఆశ్రయపురము పెట్టినాడు. ఆశ్రయపురములోనికి వెళ్ళినప్పుడు తనను సంహరించాలని చూస్తున్నటువంటి వారు ఆశ్రయపురంలోనికి వెళ్ళినప్పుడు ఏమీ చేయకూడదు. నిరపరాధులను రక్షించుటకై ఆశ్రయపురమని పెట్టినాడు. అపరాధులను సహితము కృప చూపుట కొరకై, బుద్ధిహీనులను సహితము కరుణించుట కొరకై, పాపులను సహితము కృప చూపుట కొరకై సిలువను అనుగ్రహించినాడు. కనుక ఆ పాత నిబంధన గ్రంథములో అయితే ఆశ్రయపురమునకు వెళ్ళి నిర్నిమిత్తముగా నిందింపబడిన వారు, నిర్నిమిత్తముగా నిందింపబడి చంపుటకు ఇదవుతున్నటువంటి వారు అక్కడికి వెళ్ళి ఆశ్రయము నొంది రక్షింపబడుటకు దేవుడు మార్గం ఏర్పరిచినాడు. క్రొత్త నిబంధనలో సిలువనిచ్చినాడు. మన జీవితంలో మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి, మన అవిధేయతలను బట్టి, మన దుష్టత్వమును బట్టి మనము ఎదుర్కొను ప్రతి దాని నుండి కూడా విడిపించుట కొరకు సిలువ మన ఆశ్రయం. సిలువను ఆశ్రయించినప్పుడు 2 కేసెస్ మనం చూస్తున్నాం. దావీదు ఏ పాపము చేయలేదు, నిర్నిమిత్తముగా సౌలు చంపాలని చూస్తూ ఉన్నాడు. దావీదు ఏమీ చేయలేదు, కానీ అబ్షాలోము నిర్నిమిత్తముగా దావీదుని వెంటాడుతూ ఉండినాడు. 2 కేసెస్లో కూడా దావీదు మనుష్యులతో పోరాడలేదు, దేవుని వైపు చూచినాడు, కనిపెట్టినాడు, సాతానుతో పోరాడినాడు. బట్ అనదర్ కేస్, పాపము చేసినప్పుడు, అవిధేయత చేసినప్పుడు పరిగెత్తుకొని వచ్చి క్రీస్తు పాదముల దగ్గరికి వచ్చినప్పుడు, సిలువ యొద్దకు వచ్చినప్పుడు కనికరము దొరుకును, క్షమాపణ దొరుకును, విమోచన దొరుకును. క్రొత్త నిబంధనలో తాను చేసిన పాపము నిమిత్తము అవమానపరచబడి లాక్కొచ్చినప్పుడు, ఆ పాపములో పట్టబడినటువంటి స్త్రీ తాను పరిగెత్తుకొని క్రీస్తు దగ్గరకు రాలేదు, వాళ్ళు లాక్కొని క్రీస్తు దగ్గరకు వచ్చారు. వాళ్ళు లాక్కొని తెచ్చినా, ఈమె పరిగెత్తుకొని వచ్చినా క్రీస్తు యొద్దకు వచ్చినది. కాబట్టి ఆమె మీద ఎవరు కూడా రాయి వేయలేకపోయారు. క్రీస్తు కూడా రాయి వేయలేదు. ఆమెను క్షమించి కరుణించి మరొక కృపను అనుగ్రహించినాడు. అందునిమిత్తమే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. నిర్నిమిత్తముగా నిందింపబడుతున్నామా, నిర్నిమిత్తముగా వేదన పడుతున్నామా, నిర్నిమిత్తముగా దాడి చేయబడుతున్నామా, నిర్నిమిత్తముగా అపవాది యొక్క కుట్రకు బలవుతున్నామా? మనుష్యులను కాదు, దేవుని తట్టు చూడము, దేవుని కొరకు ఎదురు చూడము,
మనుషులతో పోరాడకము. యెహోవా తట్టు కనిపెట్టుకొని ఉండము. ఆయన కనికరము చూపు వరకు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచునే ఉండాలి. మరి పాపము చేసిన సమయంలో సైతము, అవిధేయత చేసిన సమయంలో సైతము ఆయనను సిలువలో మనకున్నది కాబట్టి ఆయనను యెహోవా కొరకే ఎదురు చూచుదము. రక్షణకర్త యెహోవా కొరకే కనిపెట్టుదము. నేను యెహోవా దృష్టికి పాపము చేస్తే తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన కోపాగ్ని చల్లారి, ఆయన క్షణమాత్రము కోపించువాడు, నిత్యము కోపించువాడు కాదు, నిత్యము తృణీకరించువాడు కాదు, నిత్యము విడనాడు వాడు కాదు, నిత్యము ఆయన వదిలివేయువాడు కాదు. క్షణమాత్రము నిన్ను విసర్జించి తిని కానీ గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను హత్తుకొనుచున్నాను, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను విమోచించుతానని చెప్తున్నాడు. కాబట్టి నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యము ఆడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఇది క్రీస్తులో మనకున్న నిరీక్షణ. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూడుము, యెహోవా కనికరము కొరకు కనిపెట్టుము, యెహోవా కృప కొరకు కనిపెట్టుము. ఆయనను నేను యెహోవా కొరకు కనిపెడతాను. ఆయన తట్టు చూచు వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. ఆయన తట్టు చూచువారు ఎన్నడూ త్రోసివేయబడరు. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి సమయములో, ప్రతి సందర్భములో మన సొంత పనులను, సొంత ఆలోచనలను, సొంత ఎమోషన్ ప్రకారం కాదు, కానీ ఆయన తట్టు చూచుట, ఆయన వైపు చూచుట, ఆయన మీద ఆధారపడుట, ఆయన చేతుల్లో పెట్టుకునుట, ఆయన హస్తమునకు అప్పగించుకొనుట మనము చేసుకుంటే ఆయన నిత్యము కోపించేవాడు కాదు, నిత్యము తృణీకరించేవాడు కాదు, నిత్యము విసర్జించేవాడు కాదు. ఆయన గొప్ప వాత్సల్యమును చూపు కనికరము కలిగిన దేవుడు. ఓ తండ్రి, నీకే స్తోత్రము, స్తోత్రం, స్తోత్రం. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఆయనకు అప్పగించుకుందాం. అయ్యా, నీ చేతుల్లోనే పెట్టుకొంచు.